సార్ నమస్కారం అండి. మొట్టమొదటిసారిగా మీరు ఎన్టీ రామారావు గారిని ప్రత్యక్షంగా ఎప్పుడు కలిసారు అంటే ఎప్పుడు చెప్తారు సార్? 'బొబ్బిలి సింహం' సినిమాలో ఆయన అవార్డ్స్ ఇచ్చారు స్టేజ్ మీద. దట్స్ ఓన్లీ టైమ్ ఐ ఎవర్ మెట్ హిమ్. హుహు. అంతకుముందు ఆ తర్వాత ఎప్పుడు కలవలేదన్నమాట. ఆయన గురించి మీరు తెలుసుకున్న సందర్భం కానీ, లేదా ఆయన సినిమాలు చూసి కానీ మీరు ఇన్‌స్పైర్ అయిన పాయింట్ అంటే ఏం చెప్తారు సార్? అంటే సినిమా రచయితగా హ్మ్. చిన్నప్పుడు సినిమాలు ప్రతి వాళ్ళలాగే ఆయన సినిమాల అభిమానం. సినిమాలోకి వచ్చిన తర్వాత ఆయన తాలూకు ఏం చెప్తామంటే వ్యాహృతి, రకరకాల పాత్ర పోషించడమే కాకుండా ఆయనే సొంతంగా రాసి, ఆయనే డైరెక్ట్ చేసి, ఆయనే ప్రొడ్యూస్ చేసినటువంటి ఎప్పుడు కూడా ఇస్ బిగ్ అడ్మిరేషన్ నేను చూస్తూ ఉంటే. హిస్ డిసిప్లిన్, ఆల్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆర్ ఇన్స్పైరింగ్. ఆయన ఎర్లీ మార్నింగ్ లేచేవాళ్ళట 3వ ప్రాంతంలో. మీరు ఆయన్ని చూసి ఇంత గొప్ప వ్యక్తి, మహనీయుడు, తెలుగుదేశం లాంటి పార్టీ వ్యవస్థాపకులు అన్న పాయింట్లో మీ మనసులో మీరు అనుకుంటున్న కొన్ని ఈ సందర్భంగా ఆయన గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఈ సందర్భంలో మీరు చాలామందిని అడుగుతారు, ఆయనతో క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, చాలా విషయాలు చెప్తారు. కానీ దూరం నుంచి చూసే నాలాంటి వాళ్ళకి ఒకటి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుందండి. మన సామెత ఉంది, ఇల్లు చూడు చూస్తే ఇళ్ళను చూడక్కర్లేదు అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, అండర్స్టాండ్. అట్లాగే వారి తాలూకు పిల్లల తాలూకు ప్రవర్తన చూస్తే తండ్రి తాలూకు గొప్పతనం తెలుస్తుందండి. ఈ రోజుల్లో కేవలం తప్పులు చేయడం కోసమే, అధికార దుర్వినియోగం చేయడం కోసమే అధికారం కావాలనుకున్నటువంటి ఈ రోజుల్లో ఆయన తాలూకు పిల్లల్లో హరికృష్ణ గారు కొన్నాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, బాలకృష్ణ గారు 2 సార్లు ఎమ్మెల్యే అయిన, తండ్రి సీఎం గారు, బావగారు సీఎం గారు, అల్లుడు ఎమ్మెల్యే, అట్లాగే చంద్రబాబు గారు సతీమణి, అలాగే వాళ్ళ అబ్బాయిలు రామకృష్ణ గారు. ఎవరిలో కూడా ఇంత మచ్చలేదండి. అధికార దుర్వినియోగం కనిపించదు మీరు వెతికినా సరే. ఆన్ ద అదర్ హ్యాండ్ దే ఆర్ వెరీ వెరీ పర్ఫెక్ట్ అండి ఇన్ దేర్ బిహేవియర్. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? ఏ ఒక్కరి వల్ల అలా ఉన్నారనుకోండి, ఇండివిజువల్ అనుకోవచ్చు, మొత్తం పిల్లలందరిలో అదే కనిపిస్తే తల్లిదండ్రుల పెంపకం ఉంటుంది. ఎస్పెషలీ రామారావు గారి పెంపకం, ఆయన తాలూకు గ్రేట్నెస్ ఆ పిల్లల్లో కూడా దిగిందండి. అది ఇంతవరకు కూడా అలాంటి ఇంకెక్కడ ఇంకో ఫ్యామిలీ కనిపించలేదండి. ఉన్నారేమో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పురంధేశ్వరి గారు సెంట్రల్ మినిస్టర్ చేశారు, ఎంపీ చేశారు. ఇంత ఎక్కడ కనిపించగా మనం వెతుకుదామన్నా కూడా ఆల్ ద గ్రేట్నెస్ ఐ అట్రిబ్యూటెడ్ టు రామారావు గారు. మీ వరకు వస్తే రాజ్యసభ మెంబర్గా వాట్ యు వాంట్ టు డూ ఎగ్జాక్ట్లీ? మీ మనసులో ఉన్నది ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఏదో చేయాలని ఉందండి, మనసు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అవి ట్రై టు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు సీక్రెట్ అనమాట, రివీల్ చేయకూడదు. ఎన్టీ రామారావు గారు కాలం చేశారు అని మీకు ఎప్పుడు తెలిసింది? యాక్చువల్లీ ఆ నిమిషాన్ని మీరు అంటే అది జరిగినప్పుడు అంట చెన్నైలో ఉన్నామండి, అక్కడెక్కడ ఉన్నాం, అంత ఇంపాక్ట్ తెలియదండి. అక్కడ ఆంధ్రాలో ఉంటే ఇంపాక్ట్ తెలుస్తుంది తప్ప, కరెక్ట్, కర్ణాటకలోను చెన్నైలో ఉన్నప్పుడు ఇప్పుడు పేపర్లు కూడా లేట్గా వస్తాయి, చూస్తాం. వి డోంట్ నో ది ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇట్ ఎట్ దట్ టైం. కానీ అవార్డ్ ఫంక్షన్ తర్వాత మళ్ళీ ఆయన్ని మీరు కలిసే సందర్భం ఏదైనా వచ్చిందండి? లేదు, అన్ఫార్చునేట్ అలా. ఆయన సినిమాలు చూసారా సార్ మీరు ఎప్పుడన్నా? ఎంత చూడమండి, ఆయన సినిమాలు కూడా ఎలా పెరుగుతాం. అంటే అప్పట్లో చెప్పేది ఏంటంటే ఆయన్ని రాముడి అవతారంలో చూసి, కృష్ణ అవతారంలో చూసి నిజంగా హారతులు ఇచ్చేసేవాళ్ళు, అంత నిజంగా దేవుడే వచ్చి నుంచున్నాడు అని అంత ఫీల్ అయ్యేవాళ్ళు అని అంటూ ఉంటారు. ఆ మాట సత్యమేనండి, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇప్పటికీ అప్పుడు పల్లెటూళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన తాలూ క్యారెక్టర్ పూజ గదిలో ఉండేవాడు. అంటే రాముడు కృష్ణుడు వేషం ఉంది. ఓకే, అంత. మీ ఫేవరెట్ హీరో ఎవరు ప్రస్తుతానికి? నాకెవరు లేరండి. కొన్ని సినిమాలు బాగుంటాయి అంతే. పోనీ రీసెంట్గా మీకు నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు? చెప్పలేకపోతున్నాను, మా సినిమాల్లో బాగున్నాయి నాకు. అని క్లియర్గా చెప్పింది ఏంటంటే ఈ ఎపిసోడ్ ఓన్లీ రామారావు గారి మీదే అంజలి అని చెప్పడం వల్ల నేను చాలా రిస్ట్రిక్టెడ్గా ఉండాల్సి వస్తుంది. ఏంటి సార్, అంతేనా? ఎక్కడ లేరే లేదా అయితే సో ఐ కెన్ ఆస్క్ ద క్వశ్చన్. లేదు, అడగకూడదు రూలు, కానీ లేరు ఎక్కడ. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నిజంగాను ఇబ్బంది పెడితే ఏమనుకోవద్దు. ఏం లేదండి, ఇట్స్ ప్లెజర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.